మన ఇండియా నుంచి ఇల్లీగల్గా యూఎస్లోకి ఎంటర్ అయిన వాళ్ళని రీసెంట్గా ఒక 200+ మెంబర్స్ని ట్రంప్ ఒక ఆర్మీ ప్లేన్ C-17 అనే ప్లేన్లో ఇండియాకి పంపించారన్నమాట. అమృత్సర్లో ఆ ప్లేన్ ల్యాండ్ అయింది. ఇండియన్స్ ఎవరైతే ఆ ప్లేన్లో బోర్డ్ అయ్యారో వాళ్ళందరి కాళ్ళకి చైన్స్, చేతులకి చైన్స్ వేసి ఒక కర్రుడగట్టిన నేరస్తుల్లాగా వాళ్ళని కూర్చోబెట్టి ఇండియాకి పంపించారన్నమాట. చాలామంది ఆ ప్లేన్ ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకున్నారు. చాలా హారిబుల్ సిచ్యువేషన్ అంట. బాత్రూమ్ వెళ్ళడానికి కూడా వాళ్ళు చైన్స్ తీయరంట. వాళ్ళని ట్రీట్మెంట్ అయితే చాలా ఘోరంగా చేశారంట. వాళ్ళకి ఏదో ఒక డిటెన్షన్ సెంటర్కి తీసుకెళ్తున్నాం అని చెప్పేసి వాళ్ళని ఒక కార్లో ఎక్కించుకొని డైరెక్ట్గా ఎయిర్పోర్ట్ తీసుకెళ్లారంట. సో ఎయిర్పోర్ట్లో డైరెక్ట్గా ప్లేన్ ఎక్కించారు. సో అంతటి బాధతో చాలామంది ఇండియాకి వచ్చిన వాళ్ళు ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ చెప్పారు. సో ఇక్కడ ట్రంప్ అనేది ఒక మెసేజ్ ఇస్తున్నాడు. ఎవరైనా సరే ఇల్లీగల్గా యూఎస్లోకి ఎంటర్ అయితే ఖచ్చితంగా యూ హ్యావ్ టు ఫేస్ సిమిలర్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్, నీకు కూడా ఇలాగే గతి పడుతుంది అని చెప్పేసి ఒక మెసేజ్ అయితే ఇస్తున్నాడు అనమాట. సో నా దేశానికి ఎవరైనా సరే ఇల్లీగల్గా వస్తే వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పేసి తను డైరెక్ట్గా మెసేజ్ ఇస్తున్నాడు అన్ని దేశాలకి. ఇట్స్ నాట్ అబౌట్ ఇండియా, ప్రతి ఒక్క కంట్రీ. మన రీసెంట్గా వచ్చేసి కొలంబియానో ఏదో దేశం ఉంది, ఆ దేశానికి. సో ఇలాగా ఎన్నో దేశాలకి ప్లేన్లో వాళ్ళని ఎవరైతే ఇల్లీగల్గా వచ్చారో వాళ్ళని పంపిస్తున్నాడు. యుఎస్ ఆర్మీ సంబంధించిన ప్లేన్లోనే పంపిస్తున్నాడు. ఎందుకంటే ఆర్మీ అనేది ఒక సింబల్ మాట, తన ఆధిపత్యానికి ఒక సింబల్ అన్నమాట. నేను ఏ దేశానికైనా సరే నా ఒక ఆర్మీ ఫ్లైట్ అనేది ఎప్పుడే కానీ ఒక దేశానికి రాదు అంత తొందరగా, అన్లెస్ అంటే ఆ రెండు కంట్రీస్ టైప్స్ బాగుండే ఏదైనా డ్రిల్ చేస్తే తప్ప ఒక ఆర్మీ సంబంధించిన ప్లేను ఇంకో దేశంలో ల్యాండ్ కాదు. మామూలు ప్లేన్లో పెట్టి పంపించు, కానీ ఆర్మీ ప్లేనే వాడుతున్నాడు. ఆర్మీ ప్లేన్ చాలా కాస్ట్లీ, చాలా కాస్ట్లీ. ఆ కాస్ట్లీ ప్లేన్లోనే పెట్టి వీళ్ళందరినీ పంపిస్తున్నాడు. ఇట్స్ ఏ సింబల్, ఇట్స్ ఏ మెసేజ్ డైరెక్ట్ టు ద ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్, డైరెక్ట్ టు ద క్రిమినల్స్. ఇక్కడ ఇల్లీగల్గా ఎవరైతే యూఎస్లోకి వచ్చారో వాళ్ళందరూ క్రిమినల్స్ కాకపోవచ్చు. చాలామంది మన ఇండియాలో ఏజెంట్స్ దగ్గర మోసపోయి చాలామంది కెనడాకి వచ్చి విజిటర్ వీసా నుంచి కెనడాకి వచ్చి, లేకుంటే స్టూడెంట్ వీసా కింద కెనడాకి వచ్చి ఇక్కడి నుంచి వాళ్ళని యూఎస్లోకి ఇల్లీగల్గా ఎంటర్ అయ్యి సరిగ్గా డాక్యుమెంట్స్ లేక వాళ్ళు ఇక్కడ ఉంటున్నారు. ప్రీవియస్ గవర్నమెంట్ డెమోక్రటిక్స్ కూడా ఓడిపోవడం కారణం ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్. మేజర్ టాపిక్ మాట. సో ట్రంప్ క్లియర్గా మెసేజ్ ఇచ్చాడు, నేను వస్తే డే 1 నుంచి ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని నేను డిపోర్ట్ చేస్తాను అని చెప్పేసి. దట్స్ వాట్ ఈస్ డూయింగ్. ఏ కంట్రీ అయినా సరే ఖచ్చితంగా ఇలాంటిదే చేయాలి, కానీ ఒక పద్ధతి ఉంటుంది. అంటే వీళ్ళకు ఇలాగ కాళ్ళకి చైన్ లేకుండా, చేతులకు చైన్ లేకుండా తీసుకోవాలని చెప్పేసి చాలా సంఘాలు ఇలా చెప్తారు, అలా చేయకూడదని చెప్పేసి. ఎందుకంటే మనిషిని మనిషిలాగా ట్రీట్ చేయాలని చెప్పేసి ఉంటుంది ఎప్పుడే కానీ. బట్ ట్రంప్ ఈజ్ డిఫరెంట్, అమెరికా ఈజ్ డిఫరెంట్. ఖచ్చితంగా అమెరికాకి చాలామంది ఎన్నో కోరికలు, ఎన్నో ఆశలతో వస్తారన్నమాట. ఆ డాలర్ విలువ మెయిన్ ఇంపార్టెంట్. ఒక డాలర్ వచ్చేసి 87 రూపీస్ ఇండియాతో పోల్చుకుంటే. సో ఈ డాలర్స్తో సంపాదించుకొని ఇక్కడ సెటిల్ అయిపోయి, లేదా ఉన్న రోజులు డబ్బులు బాగా సంపాదించుకొని ఇండియాకి పంపించి ఇండియాలో బాగా సెటిల్ అయిపోవడం, ఇలా ఎన్నో కోరికలు. నువ్వు ఇల్లీగల్గా వచ్చినా సరే ఒక 2-3 ఇయర్స్ ఉంటే డబ్బులు బాగా సంపాదించుకోవచ్చు, ఆ తర్వాత నువ్వు ఇండియాకి వెళ్ళిపోవచ్చు అని చాలామంది ఇలా వాళ్ళ పర్స్పెక్టివ్గా వాళ్ళు ఆలోచించే విధానం చాలా డిఫరెంట్గా ఉంటుందన్నమాట. అలాగే ఎంతోమంది వచ్చారు. ఎక్కువ మంది వచ్చిన వాళ్ళు నార్త్ వాళ్ళు, సౌత్ వాళ్ళు చాలా తక్కువ మంది ఇలాంటి ఇల్లీగల్ దాంట్లో పార్టిసిపేట్ చేయడం అనేది చాలా తక్కువ ఉంటుంది. సో ఇది ఒక కంట్రీ యొక్క పాలసీ మాట, మనం ఏం చేయలేం ఇలాంటిది. సో ట్రంప్కు భయం ఏంటంటే ఇల్లీగల్గా ఇమిగ్రెంట్స్ ఎవరైతే యూఎస్లోకి ఎంటర్ అయ్యారో వాళ్ళంతా అమెరికన్ సిటిజన్స్కి థ్రెట్ లాంటి వాళ్ళు. చాలామంది రేపులు చేస్తున్నారు, చాలామంది కాల్స్తున్నారు, చాలామంది హోమ్ ఇన్వేషన్ చేస్తున్నారు, చాలామంది కార్ని దొంగతనాలు చేస్తున్నారు. సో ఇలాగే క్రిమినల్స్ చాలామంది యూఎస్లోకి ఎంటర్ అయ్యారు. డ్రగ్స్ సంబంధించిన వాళ్ళు, కార్టల్ సంబంధించిన వాళ్ళు, ఇలా చాలామంది ఎంటర్ అయ్యని చెప్పేసి ట్రంప్ చెప్తున్నమాట. అందుకని ఈ ఇల్లీగల్గా వచ్చిన వాళ్ళ ప్రతి ఒక్కరిని పంపేయాలని చెప్పేసి ట్రంప్ ప్లాన్ చేస్తున్నాడు. సో అది మాట మెయిన్. సో దానికి చాలా మటుకు మన ఇండియాలో గొడవలు జరగడం, అపోజిషన్ పార్టీ వాళ్ళు ఖచ్చితంగా మీ గవర్నమెంట్ హయాంలో ఇలా జరిగింది, ట్రంప్ మనల్ని ఇండియన్స్ని ఇలా ట్రీట్ చేస్తున్నాం అని చెప్పేసి. వీటన్నిటికీ జస్ట్ ఒక అడ్వాంటేజ్ అనేది ఖచ్చితంగా పొలిటికల్ పార్టీస్ తీసుకుంటాయి. కానీ ద మెయిన్ రీజన్ ఏంటంటే ట్రంప్ ఈజ్ సెండింగ్ ఇల్లీగల్స్ బ్యాక్ టు దేర్ ఓన్ కంట్రీస్. ఎవరేం చేయలేరు అన్నమాట. మన ఇండియా ఏమి సూపర్ పవర్ ఏం కాదు ప్రపంచంలో మనకు ఒక సపరేట్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి.
అన్ని కంట్రీస్కి ఒకేలాగా ట్రీట్మెంట్ ఇస్తున్నారు. సో గుర్తుపెట్టుకోండి, ఐ ఫీల్ సారీ. ఎందుకంటే వాళ్ళు అలాంటి పొజిషన్లో కొందరు ఎవరైతే అమాయకంగా యూఎస్లోకి వచ్చారో ఐ ఫీల్ సారీ ఫర్ దెమ్. ఎవరైతే ఇల్లీగల్గా వచ్చారో అదే పరంగా తెలిసి ఐ డోంట్ ఫీల్ సారీ ఫర్ దెమ్. ఎందుకంటే వాళ్ళు తెలిసే వచ్చింటారు ఇలాంటి పరిస్థితి ఏదో ఒకరు ఖచ్చితంగా వస్తుందని చెప్పేసి. సో అది మాట. డిపోర్టేషన్కి ఇంకా ప్రస్తుతానికి ఓన్లీ 200 మెంబర్స్ మాత్రమే వెళ్ళారంట. ఇంకా ఆల్మోస్ట్ లైక్ ఒక 7 lakhs పీపుల్ ఇల్లీగల్గా ఉన్నారంట. చాలామంది కొందరు యూఎస్లోకి మెక్సికో నుంచి ఎంటర్ అయ్యారు, చాలామంది కెనడా నుంచి కూడా ఎంటర్ అయ్యారు. అందుకే యూఎస్కి కెనడాకి మధ్య కూడా టారిఫ్ అని చెప్పేసి యూఎస్ కెనడా పైన వేసింది. ఎందుకంటే ఎక్కువగా కెనడా నుంచి చాలామంది ఇల్లీగల్గా క్రాస్ అయ్యి వస్తున్నారని చెప్పేసి, కొన్ని డ్రగ్స్ వస్తున్నాయని చెప్పేసి ట్రంప్ యొక్క వాదన. దానికోసమే ఇప్పుడు కెనడా ప్రభుత్వం వచ్చేసి బార్డర్లో అయితే సూపర్ టైట్ ఉంది ప్రస్తుతానికి. ట్రంప్ కూడా చెప్పాడన్నమాట, ఇప్పుడు కెనడా నుంచి యూఎస్లోకి రావడం అనేది చాలా కష్టం ఇల్లీగల్గా ఎవరైనా సరే. సో అలాంటి మెషర్మెంట్స్ తీసుకున్నారు కాబట్టి టారిఫ్ అనేది ప్రస్తుతానికి ఆపాడు ఒక 30 days తర్వాత పిక్చర్ అభి బాకీ హే. చూద్దాం ఏం జరుగుతుందో. దట్స్ ఇట్. ఇది మాట, ఇది జరుగుతోంది ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ పైన. సో నేను చెప్పేది ఏమంటే సింపుల్ మెసేజ్ అబ్బా, ఎవరే కానీ మీకు యూఎస్లో స్టేటస్ లేకపోతే ఒక్కరోజు కూడా మీరు వెయిట్ చేయొద్దండి. మీరు ఇల్లీగల్గా కెనడాకి కానీ యూఎస్ కానీ రావడానికి ప్రయత్నించొద్దండి. మీరు ఏజెంట్స్ చేతిలో మోసపోవద్దండి అని నేను చెప్తాను. జాగో రే జాగో.